చెప్పేది నీకే, ఆగు ప్లీజ్. ఆగు ఆగు ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు శంకర్? సైలెంట్ గా పద, సర్ప్రైజ్ ఉంది. వావ్, థాంక్యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డింపుల్. ఇంకేంటి మరి? ఫోన్లో ఎవరు? అప్పటి నుంచి రింగ్ అవుతుంది. ఫ్రెండ్. ఇంకేంటి మరి? అక్క, హోటల్ దగ్గర ఉన్నాను. ఒక 5 నిమిషాలు కూర్చో అమ్మా, నేను వస్తున్నాను. ఓ, ఏదో కొత్త పిట్టలా కనబడుతుంది. ఆంటీ ఒక్క మాట కూడా చెప్పలేదు. అబ్బా, సరుకు మాత్రం సాలిడ్గా ఉంది. ఎంత రేట్ అయినా పర్లేదు, దీన్ని మాత్రం వదలడం. ముందు అర్జెంటుగా వెళ్ళి రేటు మాట్లాడుకొని రావాలి. ఇదిగో సుకన్య, తీసుకో. ఏడవకు, ఏం కాదులే, ఊరుకో. చూడు, ఇవన్నీ అందరికుండే సమస్యలే. కష్టాలు ఎవరికుండవు చెప్పు? కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. కొన్ని సమస్యలకైతే మొదలేంటో చివరేంటో తెలియదు. ఎలా వస్తాయో ఎలా పోతాయో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే బతుకుబండి లాగలేమమ్మా. ఒకటి చెప్పనా, జీవితం ఎలా ఉంటే అలా ముందుకెళ్లాలంతే. చూడు, మనలాంటి మిడిల్ క్లాస్ జీవితాలే ఇంత. ఇక్కడ అప్పు చేసి అక్కడ కట్టడం, అక్కడ అప్పు చేసి ఇక్కడ కట్టడం. ఆ అప్పు మాత్రం తీరదు. జీవితం అంటే ఇంతేనమ్మా. ఎవరూ ఎవరికి ఏం కారు. నువ్వేం భయపడకు. డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టు. పాపాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళు. లేదంటే హాస్పిటల్ వాళ్ళు రోజు రోజుకి బిల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సరే అక్క, మీరు నన్ను కష్టాల్లో ఆదుకున్నారు. వీలైనంత త్వరగా మీ రుణం తీర్చుకుంటానక్క. అయ్యో, రుణం లాంటి మాటలు ఎందుకమ్మా? నువ్వు నా చెల్లె లాంటి దానివని నిన్న చెప్పాను కదా. వెళ్ళి పాపాని డిశ్చార్జ్ చేపించు. మేడం, బిల్ పే చేయాలి. ఇవ్వండి. ఓకే మేడం, తీసుకోండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.